మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరొకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని ఘనమైన గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియులరా, ఎండలు మండిపోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితమైనటువంటి అవసరతను బట్టి మాత్రమే బయటికి వెళ్ళండి. జాగ్రత్తలు పాటించండి. ఎండలో పొయ్యి వచ్చి ఎమ్మటే నీళ్లు గటాగటమని తాగకూడదు. కొంచెం ఆగి జాగ్రత్తగా రాగానే కాలు చేతులు కడుక్కోవడం కానీ, అదేవిధంగా స్నానం చేయడం కానీ చేయకూడదు. కొద్దిసేపు ఆగాలి. ఎందుకంటే ఆ ఎండ యొక్క తీవ్రత మన బాడీలో ఉంటుంది కాబట్టి అది మనల్ని బలహీనపరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా బయటకు వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా బిర్యానీలు కానీ అలాంటి ఫుడ్ కాకుండా లిక్విడ్ ఫుడ్స్ తీసుకోండి. మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, జ్యూసులు కానీ ఇలాంటివి తీసుకోండి. ఎండాకాలం అవి మనకు చలవ చేస్తాయి, ఆరోగ్యానికి మేలు కలుగచేస్తాయి. ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్తే, దైవజనుడు పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు దైవజనుడు. నా ప్రియమైనటువంటి వారలారా, గమనించండి. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యం అనేటువంటిది, ఐశ్వర్యం అనగా ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు వేరు. ధనవంతుని యొక్క ధనము తరిగిపోతుంది, కానీ ఐశ్వర్యవంతుని ఐశ్వర్యము తరిగిపోనటువంటిది. గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, కింద మట్టి తవ్వుతున్న కొద్దీ మట్టి వస్తూ ఉంటుంది. అది తరిగిపోయేటువంటిది కాదు, అది అయిపోయేటువంటిది కాదు. మనకే యాష్ట వచ్చి కష్టము కలిగి ఇక ఎందుకులే అనుకోవాలి, కానీ తీయడం మాత్రం, మట్టి మాత్రం అయిపోదు. అదేవిధంగా అంతకంటే ఎక్కువ మన దేవుడు ఐశ్వర్యవంతుడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జేబులో చిల్లిగవ్వ లేకపోవచ్చు, కానీ మన దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఏ విధముగానైనను తన కార్యము చేయగలిగిన దేవుడు, ఏ విధము చేతనైనను తన కార్యము చేయగలిగిన వాడు, ఎలాగనైనా సరే తన కార్యాన్ని చేయగలడు. గమనించండి ప్రియులారా, సహాయం అనేటువంటిది, అవసరత తీర్చడం అనేటువంటిది దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తీర్చేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మనం కలవరపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం. అయ్యో, నా అప్పులు ఎలా తీరాలి, నా ఆర్థిక సమస్యలు ఎలా తీరాలి, నా కష్టాలు ఎలా పోవాలి, నా ఇబ్బందులు ఎలా పోవాలి, నేను ఎలా ఇల్లు కట్టాలి, నేను ఎలా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. ఇలాంటి ఆలోచనలు మానవులుగా మనకు వస్తూ ఉంటాయి. కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు చూసుకుంటే బలహీనపరచబడతావు, నీ కుటుంబాన్ని చూసుకుంటే బలహీనపరచబడతావు, ఇదిగో నీ వ్యాపారాన్ని చూస్తే బలహీనపరచబడతావు, నీ పనిని చూస్తే నువ్వు బలహీనపరచబడతావు. కానీ
దేవుని ఐశ్వర్యాన్ని నువ్వు చూస్తే, దేవుడు ఐశ్వర్యవంతుడు, నా తండ్రి ఐశ్వర్యవంతుడు, నా దేవుడు ఐశ్వర్యవంతుడు అని ఆ కోణములో నువ్వు చూడగలిగితే నువ్వు ఏ విషయంలో కూడా బాధపడనే పడవు. కానీ మనం ఎలా చూస్తామయ్య అంటే, మన అవసరం కంటే కూడా దేవుణ్ణి చిన్నవానిగా చూస్తాము. మన అక్కర కంటే కూడా దేవుణ్ణి తక్కువవానిగా చూస్తాము. అంటే మన అవసరతే పెద్దది అన్నట్లుగా, మన సమస్యే పెద్దది దేవుని కంటే అన్నట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున కాదు, అలాగూ చూడకూడదు. ఏ సమస్య అయినప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ, ఏ ఇబ్బంది అయినప్పటికీ అవన్నీ కూడా దేవుని కింద ఉన్నవే, దేవునికి లోబడేటువంటివి. దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఆగిపోయేటివి. దేవుని, నా ప్రియదేవుని బిడ్డలారా, అధికారము కింద పనిచేస్తున్నవి ఇవన్నీ కూడా. గమనించండి, అన్నిటినీ శాసించగలిగిన వాడు, అన్నిటినీ కంట్రోల్ పెట్టగలిగిన వాడు, కంట్రోల్ చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కనుక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన అవసరత తీరుస్తున్నాడు. చూడండి, దేవుని ఐశ్వర్యము, క్రీస్తు యేసు మహిమ, ఈ రెండు కలిపి, ఈ రెండిటి ద్వారా మన అవసరతను తీరుస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి, సినిమా అనేటువంటిది మేము చిన్నప్పుడు ఒక రీలు పెట్టేవాళ్ళం. దానికంటే ముందుగా ఒక అద్దం పెట్టి, ఒక భూతద్దం పెట్టి, ఆ రీలు పెట్టేవాళ్ళం. ఆ రీలు యొక్క ఆ భూతద్దం మీద ఆ వెలుతురు పడి, ఆ వెలుతురు పోయి రీలు మీద పడి, ఆ రీలు మీదకి వెళ్ళి తెర మీదకి వెళ్ళి పడుతుంది. అట్లాగున దేవుడు ఐశ్వర్యవంతుడు, ఇదిగో క్రీస్తు యేసు మహిమలో మన అవసరత తీర్చేవాడు. గనుక నిశ్చింతగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరచమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, దీవెనకరమైన కుటుంబాలుగా, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ప్రతి కుటుంబం ఉండునట్లుగా మీరు ఆశీర్వదించమని, ప్రతి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించమని వందనాలు చెల్లిస్తూ, యేసయ్య ఉన్నతమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.